హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఈవీఎంలు మన భారతదేశంలో ఎన్నికలు జరగాలంటే ఈవీఎంలు ఉపయోగిస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ముందు ఈవీఎంలోకి ముందు మనకు బ్యాలెట్ పేపర్ ఉండేది. కానీ ఈ ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు బ్యాన్ చేయాలి, ఈవీఎంలు వల్ల మేము ఓడిపోతున్నాం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు అని చెప్పేసి చాలా పెద్ద విమర్శలు చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 2014 ఎన్నికల నుంచి ఈ 2024 ఎన్నికల వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈవీఎంల మీద ఎవరో ఒకరు కామెంట్ చేయడం, విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, ఈవీఎంను టాంపరింగ్ చేయొచ్చు అనే పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ గమనిస్తే కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నప్పుడే ఈ బ్యాలెట్ పేపర్ వద్దు, ఈవీఎంలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఈవీఎంలు పారదర్శకంగా ఉంటాయి, దీన్ని ట్యాంపరింగ్ చేయడానికి కుదరదు అని వాళ్ళే కదా వాళ్ళు మీడియా ముందు పెట్టి దీని పని తీరును చూపించి ఆ తర్వాత ఎలక్షన్లోకి ఈవీఎంలను తీసుకొచ్చింది. మరి వాళ్ళే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. 2014లో గెలిచినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడాలి, 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అలాగే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనేది పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు జరిగాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా దీన్ని రిపీట్ చేస్తా ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు కొన్ని గ్రామాల్లో వాళ్ళకు మెజార్టీ రావాల్సి ఉండగా అక్కడ బీజేపీ అభ్యర్థులకు అంటే కూటమి అభ్యర్థులకు మెజార్టీ రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఇక్కడ అంటే కొన్ని నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్తో మళ్ళీ రీపోలింగ్ జరిపించాలనేది ఎన్నికల సంఘానికి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం కుదరదని చెప్పారు. అయితే కొన్ని నియోజకవర్గాలు అయితే మేము బ్యాలెట్ పేపర్తోనే ఓట్లేస్తామని పెద్ద ఎత్తున వాళ్ళు ఎన్నికల సంఘాన్ని కోరడం కూడా జరిగింది. అక్కడ ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మా గ్రామాల్లో, మా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో మాకు మెజార్టీ రావాల్సి ఉండగా అది రాకుండా కూటమి అభ్యర్థులకు వెళ్ళిందని చెప్పేసి ఇవాళ మళ్ళీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అక్కడ రీపోలింగ్ పెట్టమని పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దలు వాళ్ళు దగ్గరుండి అంత ట్యాంపరింగ్ చేపిస్తున్నారని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు కదా. మరి అదే జార్ఖండ్లో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి కదా, ఈ లాజిక్ ఎందుకు మాట్లాడలేదు? అక్కడ జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అక్కడ అలయన్స్లో ఉన్నారు. మరి అక్కడ కాంగ్రెస్ సంబంధించిన కూటమి ఎందుకు జార్ఖండ్లో గెలిచింది? అక్కడ కూడా బీజేపీ గెలవాలి కదా. మరి దీనికి సమాధానం లేదు. పైగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ ఊహించని విధంగా పెద్ద ఎత్తున రిజల్ట్ సంపాదించారు. ఇక్కడ జనసేన 21 2 ఎంపీ స్థానాలు, తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన విజయాలు, వైఎస్ఆర్సీపీ 11కి పరిమితం కాగానే సోషల్ మీడియాలో ఈ అలయన్స్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఈవీఎం ప్రభుత్వం అని సోషల్ మీడియాలో సెటైర్లు ఇస్తూ ఉన్నారు. మరి 2019 ఎన్నికల్లో 151 సీట్లు కొట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఈవీఎం ప్రభుత్వమే అవ్వాలి కదా. ఇక్కడ గమనిస్తే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ చాలా దారుణమైన పరిపాలన చేసిందనేది ఎవరిని అడిగినా చెప్తారు, సామాన్య ప్రజలు కూడా చెప్తారు. సరే అనుకుందాం, 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి జనాల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ గెలుస్తుందనే ఆ గాలి వీస్తుంది, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ టాక్ అదే అని గనక ఉంటే ఈ రిజల్ట్ కనుక తేడా కొట్టుంటే మనం ఆలోచించాల్సింది. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ ఓడిపోతుంది అనేది జనాలే చెప్తున్నప్పుడు ఇంకెట్లా ట్యాంపరింగ్ చేసినట్టు? జనాల్లో విపరీతమైన నెగిటివ్ ఉంది. అందుకే దారుణంగా 11 స్థానాలకు వాళ్ళని పరిమితం చేశారు. ఇట్లా ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీద నిందేస్తూ ఈవీఎం వల్లే మేము ఓడిపోయామని చెప్పడం అసలు నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి కష్టం, కుదరదని చెప్పేసి ఎన్నోసార్లు రుజువు చేశారు. మరి ఇంత జరిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇట్లా నిందలేయడం ఏమిటో నాకు అర్థం కాదు. ముఖ్యంగా చూస్తే మొన్న 2024 ఈ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఈ మహా వికాస్ అఘాడీకి కాంగ్రెస్, ఎన్సీపీ,
అలాగే శివసేన అభ్యర్థులే ఎంపీ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నారు మహారాష్ట్రలో. మరి అప్పుడు కూడా మరి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే వాళ్ళు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారా? మా బీజేపీ ఉంది కదా అక్కడ, మహారాష్ట్రలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి కదా ఎంపీ స్థానాలు, మరి ఎందుకు గెలుచుకోలేకపోయింది? వీటికి సమాధానాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే చెప్పడం లేదు. ఇదే ఓడిపోయి ఈవీఎంల మీద నెట్టేస్తున్నారు.